అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బొరుగుల మిక్చర్ అయితే తయారు చేస్తున్నాను చూడండి. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, నిమ్మబద్ద అయితే తీసుకోవాలి కట్ చేసి. అలానే కొన్ని కార్న్ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసి అయితే తీసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ అలానే కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసి అయితే తీసుకోవాలి. చూడండి, ముందుగా బొరుగులను అయితే తీసుకొని ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ అయితే వేయాలి. చూడండి, మా పిల్లలు అయితే పల్లీలు అయితే ఫ్రై చేసినవి అయితే వేరుకొని తినేస్తూ ఉన్నారు. కలిపేలోపే చూడండి, ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, కొత్తిమీర కూడా వేసేయాలి. చూడండి, ఇలా మొత్తం అయితే వేసేయాలి. ఇందులో మన టేస్ట్కి తగ్గంత సాల్ట్, కారం అయితే వేసేయాలి. చూడండి, సాల్ట్ అయితే వేసేస్తున్నాను. అలానే కారం కూడా వేసేయాలి. మన టేస్ట్కి తగ్గంత వేసుకోవాలి. చూడండి, ఇలా కారం కూడా వేసేసి మనం కట్ చేసుకున్న నిమ్మబద్ద అయితే పిండేసుకోవాలి ఫ్రెండ్స్. నేను హాఫ్ చెక్క నిమ్మబద్ద అయితే పిండేసాను. చూడండి, ఇలా నిమ్మబద్ద కూడా పిండేసాక ఇంకా మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, పుల్లగా కారంగా బొరుగుల మిక్చర్ అయితే తయారైపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పుల్లగా బొరుగుల మిక్చర్ అయితే తయారైపోయింది.